తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎక్కడైనా దౌర్జన్యాలకు, అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడితే దాని మీద ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండకుండా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక రికార్డెడ్ మెసేజ్ లాగా ఎప్పుడూ ఒకటి బయటకు వస్తుంది. సీఎం చంద్రబాబు సీరియస్, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమని ఏపీ టీడీపీ అధ్యక్షుడికి ఆదేశాలు. చంద్రబాబు సీరియస్, రిపీట్ చేశారు అంటే బాగోదు అని హెచ్చరిక. చంద్రబాబు సీరియస్, చర్యలకు ఆదేశం, ఇటువంటివే వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఆ సీరియస్కి ఫలితం ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకున్నది లేదు. అది ఒక రికార్డెడ్ మెసేజ్ లాగా సీఎం సీరియస్, సీఎం సీరియస్ అని. కానీ సీఎం చంద్రబాబు సీరియస్ అనే ఆ ఒక్క లైను ఒక్క వ్యక్తి మీద మాత్రం ఇప్పటి వరకు అప్లికేబుల్ అవ్వలేదు. ఆ వ్యక్తిని ఈ లైన్కు మినహాయించారు. తానే రఘురామకృష్ణంరాజు గారు. డిప్యూటీ స్పీకర్గా ఉండి రోజు ప్రత్యక్ష రాజకీయాలు ఏదొస్తే అది మాట్లాడుకుంటూ ఆ పెద్ద మనిషి చివరికి పశ్చిమ గోదావరి జిల్లా ఆ నియోజకవర్గం ఆకివీడు పెద్దపేటలో ఎంత దారుణమైనటువంటి కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారో. పతాక స్థాయిలో కావాలని కులాలను, దళితులను రెచ్చగొట్టుకుంటూ, మతాలు రెచ్చగొట్టుకుంటూ, ఏది పద్ధతి ప్రొసీజర్ ప్రకారం లేకుండా అర్ధరాత్రిలో గుడిని కూల్చేసి ఆ గుడి స్థానంలో ఇంకేరో గుడి కడతానని ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, అదే అలాగని చెప్పి సంయమనం పాటించకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి రెచ్చగొట్టుకుంటూ కలెక్టర్లను తిట్టుతూ చాలా దారుణంగా ఎంత వ్యతిరేకత కనిపిస్తుంది అంటే రఘురామకృష్ణంరాజు గారి మీద నుండి టీడీపీ మీద ఈ అంశంలో. అయినా కూడా ఎక్కడే కూడా చంద్రబాబు నాయుడు గారి కిముక్ అనడం లేదు. రఘురామకృష్ణంరాజుపై సీఎం చంద్రబాబు సీరియస్, ఈ లైన్ ఎక్కడ వినిపించనే లేదు. ఎంత కాంట్రవర్సీ చేస్తున్నారు ఇక్కడ. ఎక్కడైనా గుడి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈరోజు ఎలా జరిగింది? రఘురామకృష్ణంరాజు గారు, వాళ్ళ భార్య గారు, వాళ్ళ సతీమణి గారు, ఆ మేడం, వీళ్ళిద్దరే పోయారట. మొత్తం 700 మంది పోలీసులట. ఎవరిని కనుక చీమ చిట్టుకు అనిపించలేదు. అందరి మీద చర్యలు. అంతకుముందు 60 మంది అరెస్ట్ చేసి జైల్లో ఉంచడాలు. ఇటువంటి వాతావరణంలోన గుడి ప్రారంభోత్సవం, గుడి శంకుస్థాపన జరగాల్సిందే. ప్రశాంతత కోసం ఉండాల్సిన దగ్గర ఏంటివి ఇవన్నీ? అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏమీ చేయలేక బహుశా దగ్గరుండేమని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా అంటే దానివల్ల వాళ్ళ ముందే లాభాలు ఏమీ ఉండవు. ఇటువంటి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నష్టం చేకూర్చే విధంగా ఇవి ఎంకరేజ్ చేసి ఉంటారని చెప్పి కూడా ఎందుకో నాకు అనిపిస్తలేదు. సరే, కొందరు అంటూ ఉన్నారు చంద్రబాబు గారి ప్రమేయం లేకుండా రఘురామకృష్ణరాజు గారు ఇంతగానో చెలరేగిపోతారా? లేదు అంటే చంద్రబాబు గారు చర్యలన్నా తీసుకోవాలి కదా. వార్నింగ్ అన్నా ఇవ్వాలి కదా. ఇవేమీ చేస్తలేదు. మరి చంద్రబాబు ప్రమేయం ఉంది అని అనుకోవాల్సి ఉంటుందని కొందరు అంటారు. నేనైతే ఆ స్టేట్మెంట్ అంగీకరించడం లేదు. కానీ రఘురామకృష్ణంరాజు గారి మీద చర్య తీసుకోలేనంత నిస్సహాయక స్థితిలో ఎందుకు వెళ్ళిపోయారు బాబు గారు అన్నది అర్థం కాని విషయం. ఏది ఏమైనా రఘురామకృష్ణంరాజు గారు చేస్తున్నటువంటి ఈ తతంగం తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ కాదు, పైపెచ్చు నాయకత్వ మార్పిడి కూడా జరుగుతుంది. కాబట్టి టీడీపీలో నారా లోకేష్ గారు ఇప్పుడిప్పుడే కుదురుకునే టైం కాబట్టి ఇటువంటి కాంట్రవర్సీస్ అన్నీ ఒక్కసారి ముంచడం మొదలెడితే ఆ తర్వాత మళ్ళీ కోలుకోవడం అన్నది దాదాపు సాధ్యపడకపోవచ్చు.